హలో అందరికీ మరి ఈ ఫ్రూట్ ఉంది కదా దీని వాక్కాయ అంటారు. మరి వంకాయ కాదు వాక్కాయ. ఇది కొండ ప్రాంతంలో మరి అడవి ప్రాంతంలలో ఎక్కువగా దొరుకుతుంది. మరి ఈ ఫ్రూట్ వచ్చేసి చాలా పుల్లగా ఉంటుంది. మరి ఈ ఫ్రూట్తో మరి మనము మంచిగా కమ్మటి పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక కుక్కర్లో నేను ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసి ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. అదేవిధంగా చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసాక ఒకసారి మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ వాక్కాయ ఈ ఫ్రూట్ని మంచిగా శుభ్రంగా కడిగేసి లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా తీసివేసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ వాక్కాయని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసి మరి కుక్కర్లో మధ్యలో పెట్టుకోవాలి. ఎందుకు ఇలా పెట్టుకోవాలి అంటే ఈ వాక్కాయ వచ్చేసి చాలా పుల్లగా ఉంటుంది. మరి పప్పుతో పాటు మనము వాక్కాయ వేసినప్పుడు పప్పుని మనము వెనుపుకుంటాం కదా, వెనిపినప్పుడు మొత్తం దాంట్లోకి మిక్స్ అయిపోయి మరి చాలా పుల్లగా వస్తుంది. మరి ఈ విధంగా సపరేట్గా మీరు ఉడికించినప్పుడు మరి మనము పప్పుని వెనిపిన తర్వాత ఈ వాక్కాయని డైరెక్ట్గా వేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు పులుపు అనేది కొంచెం తగ్గుతుంది. అందులోకి వేసుకుంటే వెనిపినప్పుడు పుల్లగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది. పక్కకు తీసుకొని పప్పును మాత్రమే వెనుపుకొని పప్పు వెనిపిన తర్వాత ఈ వాక్కాయని వేసుకున్నట్లయితే పులుపు అనేది కొంచెం తగ్గుతుంది. అందువల్ల నేను ఈ వాక్కాయని ఒక సపరేట్ బౌల్లో వేసుకుని ఉడికించుకున్నాను. ఇప్పుడు పప్పుని మంచిగా వెనుపుకోవాలి. పప్పుని మంచిగా వెనుపుకున్న తర్వాత మనము పప్పులో ఉన్న వాటర్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. మిగిలిన పప్పుచారంతా కూడా ఈ వెనుపుకున్న కందిపప్పు మిశ్రమాల్లో కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న వాక్కాయని పప్పులో వేసుకోవచ్చు, లేదా అలాగే వదిలేయచ్చు. పులుపు చాలా ఇష్టం అనేవారు డైరెక్ట్గా వేసుకోండి. పులుపు తగ్గించి తినాలనుకున్న వాళ్ళు ఈ విధంగా పప్పును వెనిపిన తర్వాత వాక్కాయని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పుకి తాలింపు పెట్టుకుందాము. పప్పుకి తాలింపు పెట్టిన తర్వాత ఒక స్పూన్ పప్పు తాలింపులో వేసి ఒక 30 సెకండ్లు మూత పెట్టి అలా ఉంచినట్లయితే ఫ్లేవర్ అంతా కూడా పాత్రలో నిండిపోతుంది, పక్కకు అనేది వెళ్ళిపోదు అనమాట. 30 సెకండ్ల తర్వాత మూత తీసి మిగతా పప్పు అంతా కూడా పాత్రలో వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరి ఉప్పు తగ్గింది అనిపించినట్లయితే ఉప్పు వేసుకోండి. ఇంతేనండి, ఎంతో ఈజీ అయినా పుల్లగా ఉండే ఈ వాక్కాయ పప్పు ఈజీగా ఎలా చేయాలో చూపించాను. ఓకే ఫ్రెండ్స్, మరి కమ్మటి వాక్కాయ పప్పు తినడానికి రెడీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.